హలో అండి. చికెన్ చేయడానికి చాలా కష్టపడిపోతున్నారా? ఫస్ట్ బ్యాచిలర్స్‌కి వీడియో చాలా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్, ఈజీగా చికెన్ ఫ్రై చేయటం ఎలానో వీడియోలో చూద్దాము. ఏం లేదు, ఫస్ట్ చికెన్ తెచ్చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా దోరగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కడిగి పెట్టిన చికెన్ అంతా కూడా అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత కల్లుప్పు వేస్తే చికెన్ ఎప్పుడైనా టేస్ట్ చాలా బాగుంటుంది. సో కల్లుప్పు వేసేసి కొంచెం టర్మరిక్ పసుపు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ అలా కలిపేసి తర్వాత మూత పెట్టేసి ఉడికిచ్చామనుకోండి, దానిలో నుండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత దానికి కొంచెం కారం వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకొని మళ్ళీ అలా కలిపేసి దాని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఉడికిస్తే ఆ కారం అంతా కూడా దానికి బాగా పడుతుందనమాట చికెన్కి. తర్వాత కొంచెం గరం మసాలా, మనము ధనియా పొడి, జీరా పొడి ఇలా సపరేట్గా ఏం అవసరం లేదు. చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలుపుకొని మిక్సీ కొట్టేసుకున్నాం అనుకోండి, షాలో ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టేసి ఆ పౌడర్ వేసేసుకున్నాం అనుకోండి, అదొక్క పొడి సరిపోతుంది. దాని తర్వాత ఆ పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కలియబెట్టేసి మూత పెట్టేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటే చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ కలిపేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చికెన్ మంచిగా రోస్ట్ అయిపోతుంది అనమాట. కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగిపోతాయి. ఇంకా వేడివేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని ఒక 2 ముద్దలు తినేసి తర్వాత రసం వేసుకొని అదే ఫ్రై నంచుకుంటే అబ్బా ఉంటుంది చూడండి, సూపర్.